నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికిన మంత్రి అఖిల, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి। ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా ఆశయాలు నెరవేరుస్తామని హామీ। మనసుకు శాంతి యోగాతోనే సాధ్యమన్న రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి। యోగా దివస్ ను ఘనంగా నిర్వహించిన యోగా గురువు పాములేటి స్వామి। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నంద్యాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి వచ్చారు। బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ కళాశాలలో హెలికాప్టర్లో ఓర్వకల్లు నుంచి నంద్యాలకు చేరుకున్నారు। నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రిని మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, మంత్రులు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా కుటుంబ సభ్యులు చెల్లా శ్రీధర్ రెడ్డి, ఎన్ఎన్డి ఫిరోజ్, ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి, కేఈ ప్రభాకర్, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు। అనంతరం వైఎస్ఆర్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ రోడ్డు మీదుగా టెక్కే మార్కెట్ యార్డుకు చేరుకున్నారు। ఆటో చెప్పు, డ్రైవింగ్ చెప్పు, కానీ వచ్చుతానమ్మా వేసి ఫోటో కొడుకు వాళ్ళే నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు। ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి నమాజ్ చేశారు। నంద్యాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు। ముఖ్యమంత్రితో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన అయ్యాక ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముస్లింల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। ముస్లింల కోసం విజయవాడ, కడప, కర్నూలులో హజా హౌస్లు ఏర్పాటు చేశామన్నారు। 100 కోట్లతో 20,000 మంది ముస్లింలకు దుల్హన్ పథకం కింద 50,000 అందిస్తున్నామన్నారు। దివంగత నేత భూమా ఆశయాల కోసం నంద్యాలలో పేదలకు పక్కా ఇల్లు, రోడ్ల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు। సాంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చామని మిగతా పార్టీల వారితో చర్చించి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కృషి చేస్తామన్నారు। తల్లిదండ్రులు లేని అఖిలప్రియతో పాటు అభ్యర్థిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి
రెడ్డికి నంద్యాల ప్రజలు అండగా ఉండాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి సీఎం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో కూడా ఎక్కువ జనాభా ఉండేది నంద్యాలలో ఉన్నారు. పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీని మీరు బలపరిచారు, గౌరవించారు, ఆదరించారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ నంద్యాల టౌన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంవత్సరాలుగా ఆదరించారు. అదేమాదిరిగా ప్రభుత్వాన్ని కానీ నన్ను కానీ మీరు అన్ని విధాలా సహకరించారు. అలాంటి ముస్లిం సోదరులకి ఈ రంజాన్ శుభ సందర్భంగా మీకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే మాదిరిగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఈ రంజాన్ మాసంలో మీరందరూ ఆనందంగా ఉండాలని ముస్లింస్ లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయిన ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడ్డారు, ఇంకో పక్క సామాజికంగా కూడా రాజకీయంగా కూడా చాలా వెనుకబడే పరిస్థితి వచ్చింది. అలాంటి మైనారిటీ సోదరుల్ని ఆదుకోవాలని, పేదవాళ్ళు కూడా పండుగలు చేసుకుని సందర్భం రావాలని ఈరోజు మేము చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా రంజాన్ తోఫానికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. విజయవాడ అమరావతిలో ఉంటుంది, కడపలో ఉంటుంది, కర్నూలులో కూడా ఒక ఆదివాసి కట్టి మీరు నేరుగా మక్కాకు పోవాలంటే పంపించే ఏర్పాటు చేస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడే ఆడబిడ్డలు ఉన్నారు, ముస్లిం పిల్లల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు కూడా సరిగా చేసుకోలేకపోతే ఈ రోజు నేను ఆలోచించి దుల్హాన్ కింద ప్రతి ఒక్క ఆడబిడ్డకి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఒక అమ్మగా పెళ్లి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో కూడా నంద్యాలలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఆడపిల్లలకు పెడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కొక్క స్కూల్లో కనీసం 1,000 నుంచి 1,500 మందిని చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ముస్లిం పిల్లలు ఐఏఎస్ కానీ పోటీ పరీక్షలకు వెళ్లాలంటే కోచింగ్ సెంటర్ పంపిస్తాం, బెస్ట్ స్కూల్స్ కూడా పంపించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క నంద్యాల గురించి ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి గారు పెట్టుకున్నప్పుడు అనేక విధాలుగా నా దగ్గరకు వచ్చి నంద్యాలలో రోడ్లు బాగా లేవు, మురికాలు బాగా లేవు, చాలా మందికి ఇండ్లు లేవు, మంచినీళ్ళు కూడా సరిగా రావడం లేదు, ఇవన్నీ చేయమని నాకు చాలా సార్లు కోరారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నేను కుటుంబ వికాసం కింద 15 పాయింట్లు ఇచ్చాం. 47 లక్షల మందికి ముసలి వాళ్ళకి వృద్ధులు కానీ వితంతులు కానీ పింఛన్ ఇచ్చాం. 1000 రూపాయలు ఇచ్చాం. వికలాంగులకు పింఛన్ ఇచ్చాం. ఉద్యోగస్తులకు జీతాలు ఏ విధంగా నెలవారీగా ఇస్తామో మొదటి తారీఖున మీ ఇంటికి ఈ రోజు పెన్షన్ పంపించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కమైన ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మీ అందరి భద్రత కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ లో సరిపోతే 5 లక్షల రూపాయలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు. అదే మరి ఎవరన్నా శ్వాస వల్ల
అయితే 30,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం. మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇళ్ల పర్మిషన్ కావాలన్నా, అదే మరిగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా అన్ని ఆన్లైన్ లో వేస్తున్నాను. నేను కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. అది నేను చూస్తే పరిష్కార వేదిక 11001100 అంటే 112 గారు మీరు ఫోన్ చేసి ఎవరైనా అవినీతి చేసినా మీ పని చేయకపోయినా ఒక్క మాట మీరు చెప్పగలిగితే తిరిగి ఆ పని వరకు మీకు తోడుగా ఉండి ఆ పని చేసే బాధ్యత తీసుకుంటాను. ఈ నంద్యాలలో నేను ఆలోచించేది పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఎక్కువ మంది పేదవాళ్ళు ముస్లిం సోదరులు ఉన్నారు. అందుకనే ఇళ్ళన్నీ కూడా మా ఆడబిడ్డల పేరుతోనే ఇస్తాను. ఇల్లు కట్టడమే కాదు, ఇల్లు కూడా పట్టణ మా ఆడబిడ్డలతో ఇస్తా. 13,000 మందికి ఇల్లు కట్టించే బాధ్యత, 18,000 కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇల్లు ఎవరు ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేయలేకపోయారు. వాళ్ళు కట్టిన ఇళ్ళు దెయ్యాలున్నాయి. మనం కట్టే ఇళ్ళు ఒక స్వర్గం మారిగా ఇల్లు కట్టిస్తాం. దీనికి కూడా 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ప్రభుత్వ భూమి ఇస్తాం. ప్రభుత్వ భూమి ఇచ్చి 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి వడ్డీ కూడా తక్కువతో ఇచ్చి ఆ కాలనీకి, ఆ నగరికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, మంచినీళ్లు, కరెంటు, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ, సేవరేజ్ వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు మీరు బాగా ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే షాపులు కానీ, ఇంకో పక్క స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ, మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అన్ని వస్తువులు కల్పించి ఆ ఇళ్లకు మీరు పోతే ఒక ఆనందదాయకంగా ఉండేదిగా, మీరు హ్యాపీగా ఉండేదిగా మీకు ఇంట్లో కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి దీనికి శ్రీకారం చుట్టాం. పని ప్రారంభం అవుతుంది. మీ ఇల్లు మీకు చూపిస్తాం. మంచి టెక్నాలజీ, షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టించే కార్యక్రమాన్ని చేస్తాం. రెండవ కార్యక్రమం మీరు చూస్తే మంచినీరు కూడా లేకుండా అవస్థపడ్డారు. అందుకే ఈరోజు చూస్తే వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం. 137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళ్ళాయిలో నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. 34 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఎక్కడ కూడా మురుగులేదు, రోడ్డు మీద రావడానికి వీరలేదు. అదే ట్రీట్మెంట్ కూడా పెడతాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటి ఆలోచిస్తున్నా, నేను నంద్యాల పైన శ్రద్ధ పెట్టాను. నంద్యాల పైన శ్రద్ధ పెట్టి నంద్యాల రూపురేఖలు మాత్రమే కాకుండా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే వరకు నేను అండగానే ఉంటానని మరొకసారి ఆలోచిస్తాను. నాకు మీ ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ సీటు ఖాళీ అయింది. రాబోయే 9 సంవత్సరాలే దీని కాల పరిమితి కూడా. అందుకే నేను అడిగాను, అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్పీల్ చేశాం. ఒక సాంప్రదాయం ఉంది, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి మనం అసెంబ్లీలో పెట్టాలని అందరూ కూడా కలిసి చేయమని ఒక అప్పీల్ కూడా చేశాం. ఇంకా ఆ పార్టీ నుంచి స్పందన రావాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సంక్షేమంలో మీకు నేను అండగా ఉంటాను.
కావాల్సింది మీ యొక్క ఆశీస్సులు కావాలి, సహకారం కావాలి. నేను మీకు పని చేసినప్పుడు నాకు మీరు అండగా ఉంటామని గట్టిగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. పార్టీ నిర్ణయించాం. జగన్మోహన్ రెడ్డి అన్న కుమారుడు ఒకే కుటుంబం, అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయమని చెప్పి కూడా పార్టీ నిర్ణయించి ఏ ఒక్కడో ఎంపీ కూడా అందరినీ సహకరించమను. నేను ఇక్కడ మిగిలిన విషయాలు నేను మాట్లాడలేదు. ఏం జరిగాయి అన్ని మీకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడను. కానీ నేను మిమ్మల్ని కోరి ఒకటే కోరుతున్నా, పూర్తిగా సహకరించి కుటుంబ సభ్యులు అందరూ పోగొట్టుకున్నారు. అదే చూస్తే మన అక్కడ ప్రియకి అలాంటి పిల్లలకి నేను అంతగా ఉంటానని చెప్పాను. అందుకని మనందరినీ కోరుతున్నా, ఆ పిల్లలకు సహకరించండి. నాయకులందరితో మాట్లాడాను. ఎస్పీ వేదికతో కానీ, ఎంపీతో కానీ, ఫారూక్ గారితో కానీ, ఇక్కడ ఏఎస్ పార్టీ కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది, ఈ పండగ పూట ఆ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని, రంజాన్ శుభాకాంక్షలు వాళ్ళకు కూడా తెలియజేయమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. శరీరానికి దృఢత్వం, మనసుకు శాంతి ఏర్పడడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఎస్పీవై రెడ్డి డిగ్రీ కళాశాల మరియు మున్సిపల్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు చేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. నిత్యం యోగా చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని యోగా శిక్షకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే మన మెదడు చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి, కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, ధ్యాన మండలి సభ్యులు పాల్గొన్నారు. చాలా మందికి ఏంటంటే యోగా అనగానే యోగా పిల్లలకి ఎందుకు, అదంతా ముసలి వాళ్ళకి కావాలి, వాళ్ళంతా ఆరోగ్యం చెడిపోయి ఉంటుంది కాబట్టి ఆ చెడిపోయిన దాన్ని సెపరేట్ చేసుకోవడం కోసం యోగా చేయాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ప్రత్యేకించి యువతలో చాలా అవసరమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అది ఐఐఎంలో కానీ ఐఐటీలో కానీ అయితే ఖచ్చితంగా ఫండమెంటల్గా ఒక కోర్సును పెట్టి వాళ్ళు మొట్టమొదటి సెమిస్టర్లోనే మీకు యోగా ప్రాణాయామాలన్నీ నేర్పించి తర్వాత సబ్జెక్ట్స్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. పండు కుళ్ళిపోయిన తర్వాత చర్య తీసుకోవడం అన్నటువంటిది కష్టం. పండు కుళ్ళిపోకుండా ఉండేదానికి ముందుగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే యువత మీరు ముందుగానే ఈ విషయాలన్నీ గమనించి రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనసు బాగుంటుంది. మనసు బాగుంటే మైండ్ మీరు చెప్పిన పని చేస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మీరు మన వాళ్ళు నేర్పించినటువంటి యోగా ఆసనాలన్నీ కూడా సక్రమంగా మనం చేయాలి. చాలామందికి తప్పుడు అవగాహన, యోగా అంటే ఇదేదో కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటిది, హిందువులకి అన్నటువంటి కాదు. ప్రతి వ్యక్తి మనం పీల్చుకునేటువంటి గాలికి మతం ఉందా? మనం ఇందాక మీరు ఎక్సర్సైజ్ చేశారు, గాలిని తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేశారు. గాలికి మతం ఉందా, కులం ఉందా? లేదు కదా. కాబట్టి
ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసం మనం అనుసరించేటువంటి విధానాలుగా మనం భావించుకోవాలి. దీని కుల మతాలతో సంబంధం లేదు. మనం అందరం కలిసి చేసేటువంటి ఒక ప్రక్రియగా దీన్ని భావించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులుగా మీకు కూడా ఎందుకు వీటిని ప్రవేశపెట్టారంటే మీరు వీటిని ప్రాణాయామం ఇవన్నీ చేయటం వల్ల మీ మనసు బాగుంటుంది. మనసు బాగున్నట్లయితే మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గారు మీకు మిగతా సత్తాయి ధ్యాన మండలి సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమంలో బాగా ఎఫెక్టివ్గా మీకు చేయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నిజంగా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ వాలంటీర్స్ అందరికీ సపరేట్గా గురూజీ గారి ఆధ్వర్యంలో ఒక 10 రోజుల ప్రోగ్రామ్ని మీకు ఎంఎంవై అన్నటువంటిది ఒకటి ఉంది, మెడికేషన్ యోగాని. మీరు కనుక ఒక టైం కేటాయించుకున్నట్లయితే సపరేట్గా మీకు అన్ని కూడా 10 రోజులు మీకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు బ్రహ్మోపదేశం ఇచ్చేసి ఎఫెక్టివ్గా యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎన్సీసీ యూనిట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి మరియు కర్నూలులో ఉన్నటువంటి 28 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ వారికి, అక్కడి నుంచి వచ్చినటువంటి సంజయ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఎస్పీ రెడ్డి కాలేజ్ నుంచి మీరు ఈ రోజు నేర్చుకున్నటువంటి ఆసనాలు ఈ రోజుతోనే ఆపేయకుండా మీరు రోజు కంటిన్యూ చేసి దీని ద్వారా పరిపూర్ణమైన లాభాన్ని పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అభ్యసించడం వల్ల ప్రశాంతతను చేకూరుతుందో అలాగే ఆరోగ్యాన్ని చేకూరుతుందో అన్నటువంటి విషయాన్ని ఇలా యోగా కార్యక్రమాలను ఆచరించడం ద్వారా కోల్పోయినటువంటి శక్తిని తిరిగి సాధించి తద్వారా వారిలో ఉన్నటువంటి జీవసత్వాలను నైపుణ్యాన్ని క్షీణించకుండా మరుగున పడనీయకుండా ఉత్తేజింపజేసుకొని వారి విధులు సక్రమంగా నిర్వర్తించడానికి యోగా అన్నటువంటిది ఎంతో దోహదం చేస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని అమరయోగ వికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని అమరయోగ వికాస కేంద్రంలో యోగానంద పాములేటి స్వామి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా పాములేటి స్వామి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారి సహకారంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, యోగా వల్ల కలిగే లాభాలను, మనశ్శాంతిని అందరికీ తెలియజేశామని అన్నారు. ఈ సాధన రోజు చేయటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈరోజు మా అమరయోగ వికాస కేంద్రంలో ఒక గొప్ప యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది కేవలము ఈ ఒక్క నంద్యాల కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా గొప్ప పండుగ జరుపుకుంటున్నాము. ఈ యోగా పండుగ జరుపుకోవడానికి కారణం మోడీ గారు. వాడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరిపించే విధంగా అందరూ ఆమోదం మొత్తం 177 దేశాలతో ఆమోదముద్ర ఏర్పించినటువంటి మనకు ఈరోజు గొప్ప పండగ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో యోగాభ్యాసం వల్ల జరుగుతున్నటువంటి అనేక పొందుతున్న ప్రయోజనాలు ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకు వారి సౌజన్యంతో ఈ పండుగ మేము జరుపుకుంటున్నాం కనుక వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. కనుక యోగాభ్యాసంలో ఏవైతే అభ్యాసానికి సంబంధించిన సాధన క్రమమంతా కూడా మేము ఈరోజు ఈ పండుగలో అందించడం జరిగింది. అందరూ కూడా యోగా అభ్యాసం మీరు ప్రాక్టీస్ చేసి నిండు 100 వరకు ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు ఇక్కడికి వచ్చి అభ్యాసం చేసుకోవచ్చు. కనుక ఈ గొప్ప పండుగను మీకందరికీ అందించిన మహాభాగ్యానికి నోచుకుని అందించినటువంటి ఈ సాధకులకందరూ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వారికి సంపూర్ణ ఆయుధ ఆరోగ్యంలో కలుగుగా కానీ దీవిస్తున్నాను. అది ఓం తత్సత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికిన మంత్రి అఖిల, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా ఆశయాలు నెరవేరుస్తామని హామీ. మనసుకు శాంతి యోగాతోనే సాధ్యమన్న రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. యోగా దివస్ ను ఘనంగా నిర్వహించిన యోగా గురువు పాములేటి స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.